17వ తేదీ సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. సహోదరి సహోదరులారా, అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే గొప్ప దేవుడు మన ప్రభువు. ప్రభువు పట్ల హృదయపూర్వకంగా విశ్వాసాన్ని కలిగి ఉంటే చాలు, ఊహకందని ఆశ్చర్య క్రియలను ప్రభు జరిగిస్తాడు. మనం అరణ్యంలోనికి వెళితే ఎటు చూసినా చెట్లే ఉంటాయి, దారి ఉండదు, ఎలా బయటికి రావాలో మనకి త్రోవ తెలియదు. అటువంటి అరణ్యంలో నేను త్రోవను కలగజేయబోతున్నాను అని ప్రభు అంటూ ఉన్నాడు. అలాగే ఎడారిలో నీరు దొరకటం చాలా కష్టం, అంతా ఎండిన పరిస్థితి అక్కడ ఉంటుంది. అటువంటి ఎడారిలో నదులను ప్రవహింపచేస్తాను అని ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నదులు అంటే నీరు ఇక్కడ జీవమునకు గుర్తుగా ఉంది. శ్రమలతో మీరు నిండి ఉన్నారేమో, ఆ శ్రమ నుండి మీరు బయట పడటానికి మార్గం లేదు అని బాధపడుతూ ఉన్నారేమో, ప్రభువు మీకు దారి చూపిస్తాను అని అంటూ ఉన్నాడు. అంతా ఎండిపోయిన పరిస్థితి అయిండొచ్చు, కానీ ప్రభువు జీవాన్ని అనుగ్రహిస్తాను అని అంటూ ఉన్నాడు. నూతనమైన క్రియను ప్రభువు మీ జీవితాలలో జరిగించబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థిస్తూ ప్రభు యొక్క సమయం కోసము విశ్వాసంతో ఓపికతో కనిపెట్టండి. త్వరలో ప్రభు మీ జీవితాలలో జరిగించబోయే ఆశ్చర్య క్రియలను మీరు కల్లారా చూస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే గొప్ప దేవుడవు ప్రభువా. ఎవరెవరము ఎటువంటి సమస్యలతో బాధపడుతూ మీకు మొరపెడుతూ ఉన్నామో సమస్తమును ఎరిగిన దేవుడవు తండ్రి. మా శ్రమల నుండి మేము బయటపడటానికి మీరే మాకు దారి చూపించండి తండ్రి. అద్భుతమైన మార్గాన్ని తెరవండి ప్రభువా. ఎండిపోయిన మా పరిస్థితులకు అద్భుతముగా మీరే జీవాన్ని అనుగ్రహించి మీలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.